హలో అండి. నేను ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను. ఇది అందరి జీవితాల్లో జరిగే ఉంటుంది. అంటే నా లైఫ్‌లో చాలా సార్లు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. చుట్టాలుంటారు. మనందరికీ చుట్టాలుంటారు. అన్ని ఊళ్ళల్లో ఉంటారు. కాకపోతే ఆ చుట్టాలు మన ఇంటికొచ్చినప్పుడు మనం చాలా మర్యాద చేస్తాం. అంటే భోజనం ఆఫర్ చేస్తాం. ఎప్పుడో ఒకసారి వచ్చిన వాళ్ళకైతే ఎలాగో డెఫినిట్‌గా మన ఇంట్లో వాళ్ళు 1, 2 రోజులు ఉంటారు. కానీ అప్పుడప్పుడు మనల్ని చూడ్డానికి వచ్చేవాళ్ళని కూడా మనం భోజనం పెట్టి మనం ఆఫర్ చేస్తాం. అయ్యా! భోంచేయండి అని మనం మొహమాట పెట్టేస్తాం. వాళ్ళు పాపం తింటే తింటారు. లేదంటే కాఫీ, టిఫిన్‌లు ఆఫర్ చేస్తాం. కానీ కొంతమంది ఉంటారండి. వాళ్ళ ఇంటికెళ్తే కనీసం భోజనం చేయమని అడగరు. మనం వెళ్ళిన వెంటనే ఒక డ్రింకో, లేదంటే ఒక ఫ్రూట్ ముక్కో పెట్టేస్తారు ప్లేట్‌లో. లేదంటే వెంటనే కాఫీ పెట్టేస్తారు. కాఫీ తాగితే ఇంక భోజనం ఏం చేస్తాం మనం? చెయ్యం కదా! అంటే వాళ్ళకి భోజనం పెట్టే ఉద్దేశం ఉండదు. మనం భోజనం టైంకి వెళ్ళినా సరే. లేదా కర్టసీ కోసం అయ్యో! బావుండదు. మనం ఒకప్పుడు వీళ్ళ ఇంట్లో తిన్నాం కదా! అని చెప్పి భోంచేస్తారా అండి అని అడుగుతారు. అది ఒకసారే అడుగుతారు. మళ్ళీ రెండోసారి అడిగితే మనం ఎక్కడ భోజనం చేసేస్తాం అని. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామందున్నారు. మన ఇంటికొచ్చినప్పుడు మాత్రం సిగ్గు లేకుండా హాయిగా భోజనం మీరు వండేయండి మేము వస్తున్నామని ఫోను చేసి చెప్పేవాళ్ళు కొంతమందుంటారు. వచ్చిన తర్వాత భోంచేస్తారా అని అనగానే చేతులు కడుక్కొని రెడీ అయిపోతారు. కాబట్టి అంటే వీళ్ళని అమర్యాదగా మాట్లాడాలని కాదండి. మరి వాళ్ళు మన ఇంటికొచ్చి శుభ్రంగా సుష్టుగా తింటున్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు శుభ్రంగా భోజనం పెట్టాలి కదా! కానీ ఒక మాట మాత్రం అంటారండి, "ఈసారి మా ఇంటికి మీరు తప్పకుండా రావాలండి. మా ఊరొస్తే మా ఇంటికి తప్పకుండా వచ్చి భోంచేయాలంటారు." కానీ ఆ మాట మర్చిపోతారు ఆ రైలు ఎక్కగానే. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఇంకొక విషయం, నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. బాయ్.